హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారండి. మనం మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఇక జాబ్స్కి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి, దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎవరు కానీ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి? April 7th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 5th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జనరల్ విభాగంలో అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది జనరల్ విభాగంలో. ఓకేనా? అదే స్టోర్స్ అండ్ పర్చేజ్ విభాగంలో 4, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. దాని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకండి. ఇక్కడ ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి జాబ్ వచ్చినట్లయితే మనకి మంత్లీ బేసిక్ పేనే ఎంత ఉంటుంది అంటే Level 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకి బేసిక్ పే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం చేరగానే 40,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చేసినా, డిప్లొమా చేసినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి టైపింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైపింగ్ ఎంత రావాలి అంటే ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 words అయితే టైప్ చేయగలగాలి. లేదు మీకు ఇంగ్లీష్ రాలేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు టైపింగ్ రాలేదని నెగ్లిజెన్స్ అయితే చేయకండి. ఇది కనీసం ఒక 10-20 days మనం ప్రాక్టీస్ చేసిన ఈ యొక్క మనకి టైపింగ్ అయితే వస్తుంది. ఎవరే కానీ నెగ్లిజెన్స్ చేయకండి. టైపింగ్ రాలేదని అప్లై అయితే చేసుకోకుండా ఉండకండి, అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము కింది స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారండి. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా? ఈ యొక్క పోస్టులకి ఎవరు అమౌంట్ పే చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు జనరల్, OBC, EWS క్యాండిడేట్ వాళ్ళకు మాత్రమే 500 rupees పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు జస్ట్ ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్ చేసుకుంటే చాలన్నమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ సంబంధించి డీటెయిల్స్ చెప్తా అని చెప్పాను కదండి. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మీరు SC, ST కేటగిరీ వాళ్ళైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే OBC వాళ్ళకి 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి కిందికి స్క్రోల్ చేస్తే సెలెక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట.
మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓఎంఆర్ బేస్డ్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనకి ఒక క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో ఉండదండి, గమనించాలి. ఓకేనా. మనకి 12th స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. అలాగే 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది పేపర్ 1 పేపర్ 2 విధానంలో ఉంటుందని చెప్పాను కదండి. పేపర్ 1 వచ్చేసి మనకి 90 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 200 మార్క్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి పేపర్ 1 విధానంలో ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదు కాబట్టి ప్రతి ఆన్సర్కి మనము ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి మనకి 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి చూసి మనము ఆన్సర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఈ యొక్క కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 words, లేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకు అయితే మనము ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ విధంగా మనకి ఈ యొక్క టైపింగ్ ఉంటుంది అని చెప్పి డీటెయిల్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని 1-2 సార్లు చూసుకొని మీరు దీనికి అర్హులైతే కంపల్సరీగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనకి ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ క్వాలిఫైడ్ నేచర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. పేపర్ 1 అంటే మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకొని మెరిట్ ద్వారా మనకి సెలెక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. అలాగే ఈ యొక్క పోస్టులకి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, లేదు అంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ విధానం ద్వారా లేదనమాట. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 5th వరకు అయితే ఉంది. 5:30 PM వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఇక పోస్టులకి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ క్వాలిఫికేషన్తో వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. మన ఛానల్లో అయితే డైలీ 3 వీడియోస్ 2 వీడియోస్ వస్తాయి. అదే మీరు వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ జాయిన్ అయినట్లయితే మీకు నేను ఇక్కడ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కాకుండా ఫర్దర్గా ఏమన్నా మీకు అవసరమైన జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అందులో ఇస్తూ ఉంటాయి. కాబట్టి అందులో అయితే జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.